చంద్రగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తానని చెవిరెడ్డి అంటున్నారు. చెవిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డగా ఉంటానని అన్నారు. చంద్రగిరి వైసీపీకి కంచుకోట అంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇప్పటికే కూడా అధికార పార్టీ కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థులు కావచ్చు, ఇట్లా రకరకాల అందరూ కూడా ఎన్నికల బరిలో వాళ్ళ అభ్యర్థులను ఇప్పటికీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. అయితే అధికార పార్టీ నుంచి అంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. మొదటిసారి అంటే రాష్ట్రంలోనే మొదటిసారి తొలి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పేరు అప్పట్లో ప్రకటించారు. ఇక్కడికి వచ్చిన సభలో కూడా ఆయన విష్ చేసి అందరికీ కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనం ఎన్నికలు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మోహిత్ రెడ్డి గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేయడానికి చంద్రగిరికి రావడం జరిగింది. ఆయన తుమ్మలగుంటలో మనం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా బీఆర్కే న్యూస్ నుంచి కూడా ఆయనకు మనం ఈ ఎన్నికలకు సంబంధించి విషెస్ చెప్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా జరుగుతుంది ఏంటి ప్రచారానికి సంబంధించి ముందు మన తర్వాత మాట్లాడుకున్నాం మనము. ప్రధానంగా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో మీరు నాన్నగారితో కలిసి ప్రయాణం చేశారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. బాగా అంటే చదువుకుంటూ కూడా ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ప్రధానంగా ఎందుకు వచ్చింది? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఏంటి మొత్తం మీ బయోడేటా చెప్పండి. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం చాలామంది కూడా ఇంకా కూడా తెలియదు. చాలా చిన్న వయసులో మీరు ఇవాళ ఎమ్మెల్యే కాబోతున్నారు. ప్రజలు కూడా దగ్గరలో ఉన్నారు మిమ్మల్ని అందరినీ గెలిపించుకోవడానికి. ఎందుకంటే మీ నాన్నగారు చేసినటువంటి సేవలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకెళ్ళబోతున్నారు. ఏంటి మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది, ఎక్కడ? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు, చంద్రగిరి నియోజక ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్సులు. నేను ఫస్ట్ క్లాస్ అంటే 10th క్లాస్ వరకు స్కూలింగ్ అంతా కూడా తిరుపతిలోనే చదవడం జరిగింది. నారాయణ కావచ్చు, అదేవిధంగా భవన్స్ కావచ్చు, స్కూలింగ్ అంతా తిరుపతిలో చేయడం జరిగింది. +1 +2 వచ్చి వేలమ్మ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి చెన్నై పొన్నేరు దగ్గర ఉంటుంది, అక్కడ చదవడం జరిగింది. తర్వాత సింగపూర్లో బ్యాచిలర్స్ చేశాను. అదేవిధంగా యూకేలో వార్విక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. ఇది విద్యాభ్యాసం అని చెప్పొచ్చాను. సార్, ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి మనం వద్దాం. నాన్నగారు ఆయన ఆల్రెడీ పొలిటీషియన్, ఆయనకి ఎప్పుడూ పోరాడటమే తెలుసు. మేము అంటే ఇక్కడ జర్నలిస్ట్గా మేము గత 20-25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన పోరాటాలుగా. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రకరకాల ఇబ్బందులు పడుతూ రావడం జరిగింది. మరి ఆయన చూసిన తర్వాత కూడా మనం ఎందుకు ఇలాంటి దాంట్లో వెళ్ళాలనిపించింది? అంటే సహజంగా అయితే వేరే వాళ్ళకైతే అలా అనిపిస్తుంది, మీరు ఎందుకు దాన్నే ఎంచుకున్నారు? అంటే మొట్టమొదటిగా ఈ అవకాశం అందరికీ రాదన్న నా బలమైన నమ్మకం. ఎందుకంటే కొంత నాన్నగారు చేసే మంచి కావచ్చు, ఇన్నేళ్ళ కష్టం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత నేను బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. నాకు కొంత వెండి పనులు ఇచ్చినట్టు నాకు అంటే అవకాశం వచ్చింది. అవకాశం కష్టపడి చేయమని చేసిన ఈ అవకాశాలు నాకు కొంత ఎక్కువ అవకాశంగా వచ్చింది కాబట్టి దీన్ని మనం నిలబెట్టాలి. నాన్న పేరు కూడా నిలబడాలంటే ఖచ్చితంగా మన వంతు మనం కృషి చేయాలని సపోర్ట్ చేద్దామని మొదలుగా వచ్చింది. నిలబడాలని ఇవంతా నాకు ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎప్పుడు ఆలోచన లేదు. పూర్తిగా నాన్నకి సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే నాన్న కష్టము, నాన్న శ్రమ ఈ స్థాయిలో పడినప్పుడు కుటుంబం నుంచి కూడా సపోర్ట్ చేయాలని చెప్పి చేయడం జరిగింది. కానీ సడన్గా ముఖ్యమంత్రి గారు నాన్నగారిని అక్కడ పిలిపించుకోవడం కావచ్చు, నాకు అవకాశం ఇవ్వడం కావచ్చు, నిజంగా నేను బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేను నిరంతరం పనిచేస్తానని అయితే బలంగా చెప్తున్నాను. అంటే అంటే దాని తర్వాత పరిణామాలు అంటే గతం 2019లో మేము కూడా ఎన్నికల ప్రచారంలో మీతో పాటు తిరిగాం. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న కారణాలు, రకరకాల ఇష్యూస్ జరిగాయి. అంతకుముందు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. అధికారం లేనప్పుడు కూడా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా మీ నాన్నగారు గెలిచి ఎన్నో ప్రజా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మీరు అభ్యర్థిగా నిలబడ్డారు. ఏంటి ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మీరు తీసుకురావడం జరిగింది. కొన్ని అంశాలు ప్రధానంగా మనం ప్రజలకి ఇంత తృప్తికరమైన అంశాలను మనం చేశాము, కార్యక్రమాలు మనం చేశామనేవి కొన్ని చెప్పండి ప్రజలకు సంబంధించి, చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి. అంటే మొట్టమొదటిగా మనం గెలిచిన తర్వాత కొన్ని మౌలిక వసతులు ప్రతి గ్రామంలో ఉండాలి. ప్రతి గ్రామంలో కొన్ని లిస్ట్ డౌన్ చేసుకొని నాన్నగారు మేము అందరం కూడా కూర్చొని ఇవన్నీ చేస్తే ఊర్లో బాగుంటుందని చెప్పి ఫస్ట్ మేము అనుకున్నది వాటర్ ప్లాంట్. నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ ప్లాంట్స్ ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సుమారు 170 వాటర్ ప్లాంట్లు మనం శాంక్షన్ చేసి అన్ని ఊర్లో ఫిట్ చేయడం జరిగింది. అంటే 9 లక్షల రూపాయలు ఒక వాటర్ ట్యాంక్ పడుతుంది. ఒక వాటర్ బిల్డింగ్ కట్టచ్చు, లోపల ఒక ప్యూరిఫికేషన్ కావచ్చు అంతా. అలాంటిది ప్రతి ఊర్లో పెట్టడం జరిగింది. సమావేశ మందిరం అని చెప్పి పెళ్ళిళ్ళు జరిగితే బయటకు పోకూడదు, ఫంక్షన్లు జరిగితే బయటకు పోకూడదు, సమావేశ మందిరం కట్టించడం జరిగింది. ధ్యాన మందిరం అని చెప్పి కొంచెం కూర్చొని పెద్దవాళ్ళు కూర్చొని కొంచెం ప్రెజెంట్గా మాట్లాడాలి, అప్పుడు ధ్యానం చేసుకోవాలంటే ధ్యాన మందిరం కట్టించడం జరిగింది. అదేవిధంగా
ప్రతి ఊర్లోనూ రోడ్స్ అనేవి ఎక్కడ పెండింగ్ ఉండదు. 99% రోడ్స్ మనం ప్రతి ఊర్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఊర్లో 2 కోట్లు 3 కోట్లు పెట్టి రోడ్స్ వేసాము. అదేవిధంగా శ్మశాన వాటికల డెవలప్మెంట్, ప్రతి ఊర్లో శ్మశాన వాటికల డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా 5 lakhs రూపీస్ నిధులు కేటాయించి సమానంగా ప్రతి ఊర్లోనూ. కర్మక్రియల భవనం అని చెప్పి, కర్మక్రియలు ఎక్కడన్నా చేసుకుంటే వాళ్ళు ఎక్కడ చెట్ల కింద పుట్ల కింద చేసుకోకూడదు, చిన్న బిల్డింగ్ ఉండాలి, దానికి బోర్ అంతా ఉండాలని చెప్పి ఒక 7 లక్షలు పెట్టి కర్మక్రియ భవనం పెట్టేయడం జరిగింది. మహిళా భవనాలు కట్టించడం జరిగింది. అంటే చెప్పుకుంటా పోతే ఒక 14-15 ఐటమ్స్ పెట్టుకున్నాం. ఇది ప్రథమంగా జనాలకు కావాలి. రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నిట్లో 70-80% వర్కులు కంప్లీట్ చేశాము. ఇంకొక 10-20% డ్రైన్స్లో మాత్రం కొన్ని కనెక్టివిటీస్ లేక పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈసారి ఫస్ట్ టార్గెట్ అదే. వచ్చిన 6 monthsలో టోటల్ డ్రైనేజ్ వ్యవస్థ క్లోజ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన అయితే నాకు బలంగా ఉందని. సార్, ఇక్కడ అంటే గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు మీరు తీసుకెళ్తుంటే, ఒక చంద్రగిరికి సంబంధించి అంటే అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడున్న అభ్యర్థులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు వాటిపైనే ప్రజలకు మేము ఇస్తున్నాం అని. కానీ ఇక్కడ 2 విధాలుగా వెళ్తుందన్నమాట చంద్రగిరిలో. అంటే సంక్షేమ పథకాలు జగన్ గారు ఇచ్చేటవన్నీ వెళ్తాయి, చెవిరెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఒక రకంగా వెళ్తాయి. ఇది ఒక అదృష్టం చంద్రగిరిలో. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఉండడం అనేది వాళ్ళ అదృష్టంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలామంది కూడా మాకున్నటువంటి సమాచారం ఏంటంటే, అంటే గతంలో కూడా తిరుపతి నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చంద్రగిరిలో పోయి హ్యాపీగా అంటే అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి నియోజకవర్గంలో మనం ఉంటే చాలా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం మనకు ఎంతో ఆదుకుంటారంటూ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా సందర్భాలు. ఏంటి దీంట్లో ఏమనిపిస్తుంది, ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఒకటైతే అనుకున్నాం, రాజకీయాలకి వచ్చినప్పుడు ఎప్పుడు 2009-10లో నాన్నగారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోకి వచ్చినప్పటి నుంచి, దాని ముందు కూడా ఏ రోజు మనం పర్సనల్గా సంపాదించుకోవడానికి రాలేదు. సంపాదించుకొని రావాలంటే రాజకీయాలు అవసరం లేదు. మనకున్న తెలివితేటలు అంటే కష్టము, ఇంత కష్టం ఎక్కడ పెట్టినా కూడా మనం బయట సంపాదించుకోవాలంత ఇబ్బంది. వచ్చినప్పుడు మనం అంటే పేరు గుర్తుండాలి. రేపు జీవితంలో మనం అంటే పలానా వ్యక్తి అన్న ఎంతోమందికి రాని అవకాశం పాలిటిక్స్లో అందరూ రాలేరు. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, చాలామంది కష్టం ఎందుకు అనుకుంటారు, తిడతారని ఎందుకు అనుకుంటారు, ఇవన్నిట్లో. కానీ ఒకసారి దాటి వచ్చినాక ప్రజలు అభిమానిస్తారు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం ఏదో ఆస్తులు కూడా ఈ ఆలోచన ఎప్పుడు లేదు. కాబట్టి నాన్నగారు ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన చెప్పింది, ₹1 కూడా అవినీతి డబ్బు మన ఇంటికి వద్దు. ఏ రోజు మనకున్న ఆస్తులు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన కష్టాజీతం కావచ్చు, 70-80% తక్కువ ఖర్చు పెడదామని చెప్పి నాన్న ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఒక 20% సరిపోతుంది. ఎందుకంటే 2 కోట్లున్నా అదే కారు, 2 కోట్లున్నా అదే కారు, అదే ఇల్లు, అదే ఏసీ. 20 కోట్లు 200 కోట్లున్నా అదే. ఇంకా దాని మించి పెద్ద ఏం ఉండదు. అదే ఫ్లైట్లో పోతాం, 2 కోట్లు అదే ఫ్లైట్లో పోతాం, 20 కోట్లు వస్తుంది. దానికోసం మనం ఏదో సంపాదించాలని ఒక ఆలోచన కాదు. జస్ట్ ఒక ప్రజలకు మనం ఏదో చేద్దాము, మనం అంటే పేరు గుర్తుందాం. మన పేరు అంటే లైఫ్లో ఇది ఒక గౌరవం అనే ఒక ఫీలింగ్తో రాజకీయాలు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి పండగ కావచ్చు, ప్రతి ఒక ఆపద వచ్చినా కావచ్చు, కష్టం వచ్చినా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మన కష్టజీతంతో మన ప్రజలకు సేవ చేసే కార్యక్రమం అయితే ఈ రోజు వరకు చేస్తున్నామని. సార్, సొంతంగా అంటే మీరు మీ కుటుంబంగా, అంటే అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, మీరందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పేదలకి రకరకాల కార్యక్రమాలు, అంటే ఒకసారి కరోనా సమయంలో కావచ్చు, దాని తర్వాత అంటే కరోనా అనేది ఎప్పుడు కూడా గత 10-15 సంవత్సరాలు ఆయన రాజకీయంగా ఎదిగినప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లోకి వాళ్ళ కష్టం వస్తే, అది మంచైనా చెడైనా, లేదంటే ఏ కార్యక్రమం పెళ్ళి అయినా, అంటే రకరకాల కార్యక్రమం, ఏ కార్యక్రమం నాకు కష్టం ఉంది ఇది తీర్చండి అంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. కొన్ని కార్యక్రమాలు ఇప్పటివరకు మనం ఏం చేసామో చెప్పండి. అంటే వ్యక్తిగతంగా చేసింది అయితే మొట్టమొదటిగా మనం పెళ్లి కానుక అని చెప్పి ఇస్తున్నాం. సుమారు 4,000 పెళ్లి కానుకల పైన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో బంగారు తాలిబొట్టు, మెట్లు, అదేవిధంగా పట్టు చీర, పట్టు పంచ, కొండ నుంచి లడ్డు కావచ్చు, వడ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకువచ్చి ప్యాక్ చేసి ఎక్కడ పెళ్లి జరిగినా కూడా మా కుటుంబం తరపున మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులమని చెప్పడానికో, లేకపోతే మనకు బాధ్యతలాగా మనం పెద్దగా బాధ్యత తీసుకునేలాగో మనం వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్స్ అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఎవ్రీ ఇయర్ మెగా క్రికెట్ టోర్నమెంట్లు అని చెప్పి సుమారు 1000 టీములు తక్కువ లేకుండా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మనకి ప్రతి కష్టంలో, ప్రతి ఆపదలో, ప్రతి సంవత్సరము బట్టలు పెట్టడం కావచ్చు, అదేవిధంగా మనం ఏదైనా వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కావచ్చు, అన్ని విధాలుగా ఒక కష్టం వస్తే నిలవడం కావచ్చు, అన్ని విధాలుగా మన వంతు కృషి మన చేతునింది అయితే మనం ఏ రోజు వెనక్కి పోకుండా చేస్తూనే ఉన్నాము. ఓకే సార్, మీకు అంటే నాన్నగారికి అక్కడికి వేరే అంటే ఒంగోలుకి పంపించిన తర్వాత
ముఖ్యమంత్రి గారిని కలిసిన సమయంలో మీకు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీకు చెప్పిన మాటలు ఏంటి, అవి ఒకసారి నియోజకవర్గ ప్రజలకి చెప్పండి. అంటే ముఖ్యమంత్రి గారు ఏమో నాకు తెలియదు, అంటే ఎందుకు నాకు అంత డెప్త్గా చంద్రగిరి నాకేం చెప్పలేదు. ఎందుకంటే నువ్వు గెలుస్తావని ఆ ధీమా ముఖ్యమంత్రి గారికి ఎందుకో నా మీద తెలియకుండా కాన్ఫిడెన్స్. ముఖ్యమంత్రి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అంటే నాన్న మీద నమ్మకం కావచ్చు, మనం చేసే మంచి కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నమ్మడం కావచ్చు, ఈ కారణాల వల్ల ఏ రోజు నువ్వు ఇట్లా చేసుకో అని చెప్పలేదు. కంటిన్యూ ఎంకరేజ్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు. నిజంగానే అదొక అదృష్టంగా భావించారు. ఎందుకంటే చాలామందికి సలహాలు ఇస్తారు, కానీ మాకైతే ఇలా చేయాలని చెప్పలేదు. ఎందుకంటే మేబీ ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్స్ కావచ్చు, మా కష్టం కావచ్చు, ప్రతి నిమిషం ప్రజల కోసం కష్టపడేది తెలుసు కాబట్టి అనుకుంటున్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారి పేరు నిలబడేలాగా అయితే నేను నిరంతరం వర్క్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక మాట అనిపించుకోకూడదు లైఫ్లో. ఆ వర్క్ అయితే మనం తక్కువ ప్రయత్నిస్తూ ఉంటాను. ఏంటి అంటే ఇప్పుడు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇంకా నాన్నగారు అక్కడికి వెళ్ళారు, రెగ్యులర్గా వస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలక్షన్ మీకు సలహాలు సూచనలు చేస్తున్నారు. తమ్ముడు హర్షిత్ గారి సపోర్ట్ ఎట్లా ఉంది, అమ్మగారి లక్ష్మీ మేడం గారి సపోర్ట్ ఎట్లా ఉంది, ఏంటి ప్లానింగ్స్ ఎలా చేస్తున్నారు, ఎన్నికలు చాలా తక్కువ సమయం ఉంది కదా. అంటే ఒకటేంటంటే ఇంట్లో మా కుటుంబ సభ్యులు, మా బాబాయిలు కావచ్చు, మా తమ్ముళ్ళు కావచ్చు, మా హరి కావచ్చు, ధ్యాని కావచ్చు, ఆకాశ్, మళ్ళీ మా బంధువులు కావచ్చు, మా కజిన్స్, టీం అందరూ కూడా ఒక 15 నుంచి 20 మంది పిల్లలు, మా జనరేషన్ అంతా కూడా ఒక ఆలోచన, ఎలక్షన్ అనేది వచ్చేస్తే అందరం కలిసి ఇన్వాల్వ్ అయిపోవాలి. ఆ 6 నెలల్లో 1 ఇయర్ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరం కూడా ఎలక్షన్. ఎందుకంటే కుటుంబం అనేది సపోర్ట్ మాకు అదృష్టం ఏంటంటే కుటుంబం ఒక మంచి సపోర్ట్గా ఉంది కాబట్టి అందరం కలిసి ఇన్వాల్వ్ అవుతాం. తప్పకుండా అందరం కలిసి కూడా ఎలక్షన్స్ అయ్యేందుకు పూర్తి స్థాయిలో జనాల్లోనే ఉంటాం. సార్, ఇప్పటి వరకు మనం కొన్ని చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని ఇప్పుడు గతంలో మనం చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా సరే, మీ నాన్నగారు గతంలో గెలిచినప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారి అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, ఊరు అంతా ఇదే. ఆ సందర్భంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్నగారిని ఎమ్మెల్యేగా ఉన్నా కూడా లాగి పోలీస్ స్టేషన్లో అంటే జీబులు వేసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కూడా. అలాంటి సందర్భాల్లో అలాంటివన్నీ గతంలో జరిగాయి. అలాంటి సందర్భాల్లో మీకు ఏమనిపించుంటుంది? సహజం. మొదటగా అనుకున్నది ఎలక్షన్ అయినాక మేము కూడా ఒక 3 నుంచి 4 నెలలు వాళ్ళు చూపిద్దాము, ఈ స్థాయిలో ఎందరో వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి ఆ బాధ ఎన్నో నెలలు అనుభవించుంటాం. ఎందుకంటే జైల్లోకి పోతే క్యారీలు పెట్టుకొని పోయాం ఎన్నోసార్లు. ఒక 3 నెలలు చూపిద్దాం అనుకుంటే నాన్న అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే నాన్నకు ఒక ఆలోచన, మనం వాళ్ళని పక్కన పెట్టిన జనాలు ఒక కారణం ఏంటంటే ఈ పనులన్నీ చేసి ఒకరిని ఇబ్బంది పెట్టో, ఒకరిని అనవసరం కేసులు పెట్టో, అరెస్టులు చేసో అని చెప్పి అలాంటివి మనకు అవసరం లేదు. మనం చేయగలిగితే మంచి చేద్దాం, ఎవడేం మాట్లాడుకుని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నాన్న బలంగా మొదటి రోజు నుంచి అది ఒక స్టాండ్ తీసుకున్నాడు. అందుకు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ నేను ఈరోజు చెప్తున్నా ప్రతిపక్ష నాయకులకు కూడా, ఈరోజు ప్రతిపక్షంగా నిలబడే అపోజిట్ క్యాండిడేట్ మీద కూడా ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక కేసుగా లేదు. నాకు తెలిసి 3 నెలలుగా లాస్ట్ 3 months వరకు అయితే ఇప్పుడు నాకు తెలిసి లేదు. వాళ్ళ కుటుంబం లేదు, ఎవరి మీద లేదు. నిజంగా వాళ్ళు చేసిన పనులు మనం చేస్తుంటే నాన్న మీద 100 కేసులు ఉన్నాయి. అన్నీ కూడా అధికారిని మాట్లాడినాము, ఈ పని చేసాము, ప్రజలకు మంచి ఏమన్నా కేసు, మా వ్యక్తిగతంగా ఒక కేసులు లేవు. మనం ఆ స్టాండ్ తీసుకోవాలి ఏ రోజు. మనకి ఎందుకంటే మంచి చేద్దాం, ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం ఇంకో విధంగా పోయి ఒకరిని ఇట్లా చేయాలని ఎప్పుడు ఆలోచన లేదు. రేపు కూడా తప్పకుండా ఎప్పుడు అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఒకరు బాధ పెట్టడం అయితే మాకు ఎప్పుడు ఆ థాట్ ఉండదు, ఎప్పుడు భవిష్యత్తు ఉండదని తెలియజేస్తున్నాను. ఎందుకు ఇంత దారుణంగా అంటే ప్రతిపక్షాలు అంటే వాళ్ళ పాత్ర పోషించకుండా చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది ఓట్లు, దొంగ ఓట్లు ఎక్కించుకున్నారు, అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారు అని ఆరోపణలు వచ్చాయి. ఇదే అంటే మీ నాన్నగారు కూడా గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు దీనివల్ల రాజకీయ లబ్ధి అంటారా ఏంటి? దాంట్లో అర్థం ఏంటి? నిజంగా అలా జరిగిందా? అంటే ఒక్కసారి మనం ఫ్యాక్ట్స్గా చెక్ చేయాల్సుకోవాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే వాళ్ళు 1,00,000 ఓట్లు అన్నారు, 50 అన్నారు, 40,000 అన్నారు, దొంగ ఓట్లు అన్నారు. మొత్తం 2,88,000 ఓట్లు టోటల్గా 2019లో ఉన్న ఓట్ బ్యాంకు. మొన్న రీసెంట్గా లెక్కేసుకుంటే 3,08,000 ఓట్లు. అంటే యావరేజ్గా ఒక 25,000 ఎంత పెరిగింది యావరేజ్గా. ఈ 20,000 ఓట్లలో మొత్తం తిరుపతి రూరల్లోనే 10,000 ఓట్లు, 10 నుంచి 15,000 ఓట్లు పెరిగాయి. తిరుపతి రూరల్ అనేది ఒక మైగ్రేట్, అంటే ఉన్న 10 కాన్స్టిట్యున్సీల్లో ఉండే వాళ్ళందరూ కూడా తిరుపతి కన్నా తిరుపతి రూరల్కి ఎక్కువ వస్తుంది. తిరుపతి స్థలం లేదు ఎక్కువ, భూభాగం అంతా ఉండి తిరుపతి రూరల్, తిరుచానూరు కావచ్చు, మన తిరుమలగుంట కావచ్చు, అవిలాడు కావచ్చు, సాయినగర్, మొత్తం ఇవన్నీ భూభాగం ఉంది. 5,000 అపార్ట్మెంట్లు వచ్చాయి. ఈ ఒక్క దాంట్లో 5,000 అపార్ట్మెంట్లో
ఒక ఇంటికి ముగ్గురిని కొత్త వాళ్ళు వచ్చినా కూడా 15,000 వస్తుంది. అది సహజం, అది నార్మల్గా ఎక్కించినా కూడా. మిగతా అన్ని మండలాలు కలిపి ఒక 6,000 వచ్చాయి. ఒక్కసారి వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్పినంత నిజమైతే ఈసీ ఇంత పెద్ద వ్యవస్థ ఏం చేస్తూ ఉంటుంది? ఈరోజు అనవసరంగా సస్పెన్షన్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. చంద్రగిరిలో ఒకరి మీదనే వేటు పడిందా? ఒకరినైనా సస్పెండ్ చేశారా? సరే, ఆరోపణలు చేస్తారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. దాని గురించి మేము కూడా ఎక్కడ ఎక్కువ స్పందించాలి, ఎందుకంటే ప్రజలకు తెలుసు, వాళ్ళ విజ్ఞతకు తెలుసు. సరే, వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు మనం ఏదో అనాలని చెప్పి ఇప్పుడు సీరియస్ తీసుకోలేదు. సార్ ఓకే, పక్కన పెడితే నెక్స్ట్ మనకు ఈ మధ్య కాలంలో కూడా అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం చూసాం నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది. మీరు తుడా చైర్మన్గా ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. ఈ నిరంతర ప్రక్రియలో ఈ 6 మండలాల్లో ఇంకా ఏమైనా సరే చేయాల్సినవి మిగిలిపోయినవి ఏమైనా ఉన్నాయా? రేపు మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవి చేయాలనే ఆలోచన, డెవలప్మెంట్. ఎందుకంటే ప్రధానంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యువతకు సంబంధించి ఈ నియోజకవర్గంలో, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఉద్యోగాలు లేవనేది ప్రధానంగా వాళ్ళ బాధ. అంటే చదువుకున్న ప్రతి యువకులు కూడా, యువకులు కూడా, మీరు యువకులు అద్భుతంగా మిమ్మల్ని గెలిపించబోతున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు, ఏంటి ఆ ప్లానింగ్స్? అంటే మొట్టమొదటిగా మీరు చెప్పింది కొంత భాగం అయితే మేము చేయాల్సిన పనులు. ఎందుకంటే యువతకి ఉద్యోగం అనేది ప్రథమం, ది ఫస్ట్ టార్గెట్. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మనం చాలా గట్టిగా ట్రై చేసాము. యువతకు ఎక్కడ మనకు తెలిసినంత అకామిడేట్ చేద్దామని ట్రై చేసాము. ఎలక్షన్స్ అయిన వెంటనే మాకు ఒక డిసడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే 2.5 నుంచి 2 సంవత్సరాలు మినిమం కోవిడ్ వల్ల ప్రపంచం అంతా స్తంభించిపోయింది. ఎక్కడ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఉద్యోగాల రేట్ ఎక్కడ పెరగల, ఇంకా తగ్గిందే కానీ ఎక్కడ కొత్తగా రావడము, విపరీతంగా పెరగడం ఎక్కడ లేదు. దానివల్ల కొంత మేము ఆ డిసడ్వాంటేజ్ మేమైతే అనుభవించాం. కానీ మా ప్రయత్నం అయితే ఎక్కడ ఆపలేదు. మనం ఉద్యోగాలు పిల్లల్ని అకామిడేట్ చేయడంలో మా ప్రయత్నం అయితే ఎక్కడ ఆగలేదు. ప్రతి సంవత్సరము జగనన్న బర్త్డే రోజు మెగా జాబ్ మేళా అని పెడుతున్నాం. సుమారు ఇప్పటికీ నాకు తెలిసి 2-3 వేల మందిని అకామిడేట్ చేయడం జరిగింది. మెగా జాబ్ మేళా చంద్రగిరిలో పెట్టాము, తిరుపతి రూరల్లో పెట్టాము. ఈ విధంగా ప్రతి ఇయర్ పెడుతున్నాం. అదేవిధంగా మొన్న ఒక 1.5 year బ్యాక్ కూడా మనము దాని గురించి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకొని పోయి తిరుపతిలో ఒక MOU చేయించాం సాఫ్ట్వేర్ కంపెనీది. తునా నుంచి కూడా 13 acres ల్యాండ్ కూడా ఒకటి అలాట్ చేయడం జరిగింది. అది కూడా మనం ఎలక్షన్ కోసం చెప్తున్నామని మేము పెద్ద దాన్ని సీరియస్గా ప్రమోట్ చేయడం, ఎందుకంటే ఏదైనా చేసి చూపించి మనం చెప్పాలి కానీ చెప్పకూడదని ఒక ఆలోచనతో పెద్ద ఎక్కువ ప్రమోట్ చేయడం లేదు. డెఫినెట్గా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక 2-3 ప్లేసెస్ మాకైతే బలంగా ఉన్నాయి. ఒకటి వచ్చి తిరుపతిలో సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తాం, డెఫినెట్గా HCL కంపెనీతో టైఅప్ అయ్యింది. రెండోది ఏంటంటే చంద్రగిరి మండలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ తీసుకొద్దామని చానంబట్లో కూడా మనం మాట్లాడబెట్టినాం. 100 acres APIC ల్యాండ్ ఉంది. అదే కాకుండా బ్యాలెన్స్ కూడా రైతుల అనుమతి ప్రొక్యూర్మెంట్ కూడా ఆలోచిస్తున్నాము. అదేవిధంగా మన దామంచూరు అలాంటి చోట్ల మనము కోల్డ్ స్టోరేజ్ తీసుకొద్దాం ఒక నాకైతే ఒక మోడల్ చేద్దామని చంద్రగిరి ఒక ఆలోచన ఉంది. ఈసారి ఫస్ట్ టార్గెట్ అదే. ఫస్ట్ డెఫినెట్గా వచ్చిన 1 yearలో ఇవన్నీ నిరూపించుకోవాలి. ఎందుకంటే యువత నాకు అవకాశం ఇచ్చినప్పుడు అలాంటి చేస్తే రేపు ఒక 10 కాలంలో మనం గుర్తుంటామని చెప్పి ఒక ఆలోచన అయితే డెఫినెట్గా దాని మీద ముందుకు పోతాం. సరే, ఇక్కడ రకరకాల ఆరోపణలు చేశారు గతంలో కూడా కొన్ని, అంటే పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, ఇసుక మాఫియా జరుగుతుందని, లేదంటే మైనింగ్స్ రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు. వీటిపైన అధికారాన్ని అడ్డపెట్టుకుని వీళ్ళని చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా చంద్రగిరిలో? అంటే నాకు తెలిసి అయితే ఎక్కడ లేవన్నా, అంటే మేము ఉండొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఒక స్పెసిఫిక్గా ఒక పార్టీను ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇష్యూలో ఎక్కడ జరిగినా పోలీసులకి మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏ ఒక్కరు తప్పులు చేసినా, ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఒక పలానా తప్పు చేశారు దొరికారంటే ఫస్ట్ మీరు డిసిషన్ తీసుకోండి, మీరు ఏం లా ప్రకారం చట్టపరంగా ఏం చేయాలో అది చేయండి, మేము దాంట్లో అయితే మేము దాంట్లో వెనక్కి పోము, ఖచ్చితంగా మీకు పూర్తిగా సపోర్ట్ చేసి పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే ఎంకరేజ్ చేస్తే రేపు రోజు అది రిపీట్ అఫెన్స్ అవుతుంది. రేపు మా భవిష్యత్తే కాదు వాళ్ళ భవిష్యత్తు కూడా మనం పాడు చేసినట్టు అవుతుంది. దానికోసం ఏ రోజు ఏ ఒక్క తప్పు చేసిన వాడిని కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళని సమానంగా చూడమని డిసిషన్ తీసుకున్నాం. రేపు కూడా అలాంటివి ఏమైనా జరిగితే తప్పకుండా అదే స్టాండ్ తీసుకుంటాం. సార్, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు అసంతృప్తిలో ఉన్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ చాలా 6 మండలాల్లో కూడా కొంతమంది దూరంగా ఉన్నారు, అసంతృప్తిలో ఉన్నారు, వాళ్ళని చేరదీయడం లేదని ఒక అసంతృప్తి అనేది వాళ్ళలో ఉంది. ఏంటి ఇవన్నీ ప్లానింగ్స్ ఏంటి? గతంలో అలాంటివైనా వాళ్ళ అసంతృప్తి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? మరి అందరినీ ఎట్లా మీరు సంతృప్తి పరుస్తున్నారు? ఏంటి అలాంటివి ఏదైనా ఉందా మరి పరిస్థితి? అంటే ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఓ 10% ఆఫ్ ది లీడర్స్ ఎట్లుంటే 10% అట్టు వస్తారు. అంటే ఎప్పుడన్నా ఆ షిఫ్టింగ్స్ అనేవి 5%, 10% ఇటు పోతుంటారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలామంది ఎక్స్ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, చాలామంది పక్క రావడం జరిగింది.
మన దగ్గర ఒక 5% అట్లా ఉండొచ్చు. అదే ఎన్నికల్లో కామన్ ప్రతి ఎన్నికల్లో. కానీ ఈ రోజు వరకు మాకు అదృష్టం ఏంటంటే 100 మంది సర్పంచ్లు ఉన్నారు. ఎక్కడ మన పక్కన గెలిచిన వాళ్ళు ఎవరు బయటికి పోలా, ఎంపీటీసీలు బయటకు పోలా. సరే ఒకరిద్దరు అసంతృప్తితో కొంత ఇష్యూస్ ఉంటే ఎక్కడ ఉంటుంది. అది మన ఇంట్లో 3-4 ఉన్నా కూడా మనకి మనస్పర్ధలు ఉంటాయి, తిట్టుకుంటాము, అరుచుకుంటాం, మరీ కలుసుకుంటాం. అదేవిధంగా ఇది ఒక కుటుంబం కాబట్టి అవన్నీ ఫేస్ చేస్తాం. డెఫినెట్గా మా కార్యకర్త నాకు ఒక అదృష్టం ఏంటంటే నా వరకు అయితే అందరూ వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలాగా చూస్తున్నారు. ఎందుకంటే గడప గడప ప్రోగ్రామ్ మొత్తము ఒక 1 year పైన తిరగడం జరిగింది. ప్రతి కుటుంబంతో కార్యకర్త నుంచి లీడర్ వరకు అటాచ్మెంట్ ఏర్పడింది కాబట్టి 90% ఎక్కడా ఉండదు. లోకల్ ఇష్యూస్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అందరూ మన బాగా కావాల్సిన వాళ్ళు కూడా సర్దుకుంటాం, అదని మేనేజ్ చేసుకుంటాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో అంటే ఒక 4-5 కిలోమీటర్ల ఆయన ప్రయాణం జరిగింది మీ నియోజకవర్గం చంద్రగిరికి సంబంధించి. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తారు. ఆయన స్వాగతం రావడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మీరు కూడా బస్సులో ఉన్నారు, మేము చూసాం కవరేజ్కి వచ్చినప్పుడు. ఏం చెప్పారు లోపల మీరు ఆయనతో మాట్లాడే సందర్భంలో పరిస్థితి? అంటే ముఖ్యమంత్రి గారు అదే బాగా చేసుకోండి, కష్టపడండి, నిరంతరం శ్రమించండి చెప్పి మాకు ఆదేశం ఇచ్చాడు. అదేవిధంగా మేము కూడా పూర్తిస్థాయిలో కష్టపడుతున్నాం. మేమంతా ప్రోగ్రామ్ అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి గారి పాలనకు ఒక యాక్సెప్టెన్స్ లాంటిది. ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు అని చెప్పి ఒక బలమైన యాక్సెప్టెన్స్ లాంటిది మేమంతా సిద్ధం ప్రోగ్రామ్. ఎందుకంటే మేము జస్ట్ ఆహ్వానం పలికాం. ప్రతి ఊర్లోనూ రాండి సార్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మనం చూద్దామని చెప్పి ఒక మాట పిలిచామంతే. మేము ఒక 10,000 మంది, 5,000 మంది, 10,000 మంది వస్తాను, 40,000 మంది డైరెక్ట్గా ఎక్కడెక్కడి నుంచో ఆటోలు కావచ్చు, వాళ్ళే అడిగారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ అరేంజ్ చేయండి అని చెప్పి. ఈ స్థాయిలో జనాలు వచ్చి మద్దతు ఇవ్వడం అంటే నిజంగానే అది ముఖ్యమంత్రి గారు ఒక యాక్సెప్టెన్స్ లాంటిది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి కూడా ఇది ఒక మంచి స్వాగతం లాంటిది. ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఇంత బాగా జరిగిందంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ స్టేట్లోనే ఇంత బలంగా వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పి ఒక ఇండికేషన్ లాంటిదని నేనైతే బలంగా అనుకుంటున్నాను. సార్, ఎన్నికల సమయం చాలా తక్కువ ఉంది. మీరు కూడా ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ దిగుతున్నారు. ఇంతకుముందు కూడా పాదయాత్రలన్నీ చేశారు. కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే నియోజకవర్గ ప్రజలకు బీఆర్కే న్యూస్ ద్వారా ఏం చెప్తారు? ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అమూల్యమైనటువంటి మాటలు చెప్పండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు మీకు సంబంధించి. నేనైతే మా నియోజక ప్రజలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికీ తెలియజేస్తున్నా, నేను గత 5 ఏళ్ళు ప్రజల కోసం కష్టపడినాను. సుమారు 2018 ఎప్పుడే సింగపూర్ నుంచి వచ్చానో ఆ రోజు నుంచి ప్రతి గడప ఊరు తిరగడం జరిగింది నాన్న కోసం 1 year. దాని తర్వాత కోవిడ్ సమయం సుమారు 1.5-2 సంవత్సరాలు కోవిడ్ సమయంలో కష్టపడినాం. పంచాయతీ బాట అని చెప్పి ఊరూరు పోవడం జరిగింది, సచివాలయ బాట అని చెప్పి ఊరూరు పోవడం జరిగింది. ఇదే విధంగా గడప గడప ప్రోగ్రాం 2022 అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం, మొన్న డిసెంబర్ కంప్లీట్ అయ్యింది. అయినాక వైఏపీ నుంచి జగన్ ప్రోగ్రాం అంటే నాకున్న టైంలో 90% ఆఫ్ ది టైం ప్రజల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అన్నీ కూడా మనం అడ్రస్ చేయడం, సాల్వ్ చేయడం ట్రై చేశాము. అందులో 70% పనులు అయి ఉండొచ్చు, 20-30% కొంత ఇష్యూస్ వల్ల ఆగుండొచ్చు. కానీ ప్రయత్నం అయితే 100% చేయడం జరిగింది. రేపు కూడా ఏ విధంగా అయితే 5 ఏళ్ళు కష్టపడినాము అంతకు మించి బాధ్యతతో, ఎందుకంటే ప్రజలందరూ కూడా నా కుటుంబంలాగా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి బాధ్యతతో ప్రజల కోసం కష్టపడుతుంది. నిరంతరం నా శ్రమ ఉన్నంత వరకు నేను కష్టపడతాను, ప్రజలందరూ తెలియజేస్తున్నాను. పెద్దలు కూడా పెద్ద మనసుతో అందరూ కూడా మా కష్టాన్ని గుర్తించి ఆశీర్వదించాలని పెద్దలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ప్రధానంగా అంటే మనం ఇందాక మోహిత్ గారు చాలా విషయాలు మాట్లాడారు మనతో. ఇవన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. అదే స్థాయిలోనే ఒక మంచి అభ్యర్థిని చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి బీఆర్కే న్యూస్ ద్వారా మనం కూడా కోరుకున్నాం. అదే స్థాయిలోనే ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కొడుతో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, తుమ్మలగుంట నుంచి.